వైసీపీ నాయకులు అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత, రైతుల ఆందోళన అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారాల్లో రైతులు భాగం కావద్దని కోరారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం 94,892 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, కేంద్రం మరో 53,000 టన్నులు కేటాయించిందని చంద్రబాబు తెలిపారు. ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతోందని, కానీ ఇది సిబిఎన్ ప్రభుత్వం. డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎరువులు, యూరియాపై దుష్ప్రచారం చేసే వారిని జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. యూరియా విషయంలో కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన ఎర్రా వాసు, రామ్మూర్తి, చీలి వెంకటేశ్వరరావు, ఈశ్వర్రావు తదితరులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఎరువుల లారీని హైజాక్ చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఏపీలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో ఎంతెంత స్టాక్ ఉందో, ఏ దుకాణాలు ఎంత నిల్వలు ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తే సహించబోమన్న ఆయన ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తున్నామన్నారు. నేరాలు, ఘోరాలు చేసి వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను చర్చించమంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారని జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్వరం వినిపించారు. వీరికి అసలు బుద్ధుందా? ప్రజలు ఇచ్చిన సీట్లతోనే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది ప్రజల పార్టీ ఇచ్చే హక్కు అని సీఎం తెలిపారు. ప్రతిపక్ష హోదాకు వైసీపీ తగదనే 11 సీట్లు ఇచ్చారని, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలని, వైసీపీకి రాజ్యాంగంపై నమ్మకం లేవన్నారు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేదని, అందుకే ప్రతిపక్ష హోదా కావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేయలేదని, ప్రజలపై కక్షతో వ్యవహరిస్తున్నారని, కోడికత్తి, గొడ్డల వేటు, గుడ్డపోటు, గులకరాయి డ్రామాలతో పాటు ఎరువులు సక్రమంగా పంపిణీ చేస్తున్న ఇవ్వడం లేదని, ఫేక్ డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు, పెదపరిమి మధ్య 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణాలకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుతో పాటు మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్డి రాకేష్ కు మంత్రి లోకేష్ సూచించారు. వచ్చే మార్చి 16 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని డూమ్డి రాకేష్ తెలిపారు. టీజీవీ గ్రూప్ తరపున విగ్రహం ఏర్పాటుకు మొదటి విరాళం 1 కోటి అందిస్తున్నామని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. పొట్టి శ్రీరాములు వారసులు నలుగురిని శాలువాలతో లోకేష్ సత్కరించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. వారంలోగా మిగిలిన కార్పొరేషన్లు, దేవాలయాల కమిటీలతో పాటు అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత తొలి విడతగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 20 కార్పొరేషన్లు భర్తీ చేయగా, మళ్లీ విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి 8 నెలల సమయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 132 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అధికారంలోకి వచ్చే ఏడాది దాటినా పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండడం, ఆశావహుల పేర్లను ఎమ్మెల్యేలు ఇవ్వకపోవడంపై పార్టీ అధ్యక్ష పదవులెక్కడ శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈ వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులను ఆగమేఘాలపై భర్తీ చేస్తున్నారు. తాజాగా 11 కార్పొరేషన్లకు 120 మంది డైరెక్టర్లను నియమించారు. వీరిలో బీసీలు 42 మంది ఉండగా, మైనార్టీలు 15, ఓసీలు 40, ఎస్సీలు 23 మంది ఉన్నారు. భాగస్వామ్య పక్షాల నుంచి పేర్లు తీసుకుని వారంలోగా మొత్తం నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి అమరావతిలోని అధికారులు, ఉద్యోగుల భవనాలను సిద్ధం చేస్తామని పురపాలక శాఖ మంత్రి
పి నారాయణ తెలిపారు. అసలు అమరావతిలో పనులేమీ జరగడం లేదని, గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరు. వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలి అని ఆయన సవాల్ విసిరారు. రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటిలోపు పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే కొంతమంది పనిగట్టుకుని మరి అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు పనులు చేస్తున్నారు. సుమారు 2,500 వరకు ప్రొక్లైన్స్, జేసీబీలు, ఇతర యంత్రాలు పనిచేస్తున్నాయన్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 భవనాల్లో 4 టవర్లలోని 384 ఫ్లాట్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. టైప్ 2 భవనాల్లో మరో 4 టవర్లలో 336 ఫ్లాట్స్, గ్రూప్ డి ఉద్యోగుల కొరకు మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. మొత్తం 1440 ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. సీజరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. వీటిలో 50% ఇళ్లు అక్టోబర్ 2 నాటికి పూర్తవుతాయని నారాయణ వివరించారు. అమరావతిలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్డు, 1500 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు, 4000 నివాస భవనాలు, ఐకానిక్ భవనాల పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి చాలా సేఫ్ సిటీ అని మంత్రి తేల్చి చెప్పారు. అమరావతిలో వరద నివారణ కోసం నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామని చెప్పారు. అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని, 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో బుధవారం సిట్ అధికారులు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సోదాలు జరిపారు. బయట బోర్డు ఒకటి, లోపల ఉండే కంపెనీ మరొకటి. తిరుపతిలో చెవిరెడ్డి కుటుంబం 8 కంపెనీల పేర్లతో లావాదేవీలు జరుపుతున్నట్లు సిట్ గుర్తించింది. చిత్తూరులో ఒక కంపెనీలో సోదాలు జరపడానికి వెళ్లగా అక్కడ 10 డొల్ల కంపెనీలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోనూ ఇలాంటి చిత్రాలే వెలుగు చూశాయి. అన్నిటికంటే మించి ఎన్నికల సమయంలో పట్టుబడిన 8 కోట్లు తనవే అని, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినవని చెప్పిన ప్రద్యుమ్నతో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఉన్న వ్యాపార సంబంధము బయటపడింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డికి లిక్కర్ స్కామ్ నిందితులతో బంధముందని తేలింది. వెరసి సిట్ సోదాలో ఒక పెద్ద నెట్వర్క్ బయటపడింది. సోమవారం చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని సిట్ ప్రశ్నించింది. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు లిక్కర్ సరఫరా చేసే కాంట్రాక్టు ఆయనకే దక్కింది. పనిలో పనిగా చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు రవాణా చేశారని సమాచారం అందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నలందానగర్ లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్మెంట్ లో సీఎంఆర్ ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లారు. తీరా చూస్తే అందులో వెల్టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నడుస్తుంది. అది రిజిస్టర్ కూడా కాలేదు. అందులోనే నిఖిలానంద లాజిస్టిక్స్, ఎంఏసి గ్రానైట్స్, సాయి సోను గ్రానైట్స్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్జే ఎక్స్పోర్ట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీ సాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమ్ సాయి ఫైనాన్స్ వంటి సంస్థలు నడుస్తున్నట్లు తేలింది. ఇవేవీ రిజిస్టర్ కాలేదని, అంతర్గత కార్యకలాపాల కోసమే ఏర్పాటు చేశారని సిట్ గుర్తించింది. అంతేకాదు మోహిత్ రెడ్డికి చెందిన సీఎంఆర్ ప్రాజెక్ట్స్ లో విజయానందరెడ్డి డైరెక్టర్ అని కూడా బయటపడింది. చిత్తూరులో సిట్ అధికారులు రాత్రి 8 గంటల వరకు తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకువెళ్లారు. తిరుపతిలో చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలో విస్తృతంగా సిట్ సోదాలు జరిపింది. అక్కడ కూడా అనేక కంపెనీలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో మోహిత్ రెడ్డికి సంబంధించి ఎల్లారెడ్డిగూడలోని శ్రీ విద్యా ఎన్క్లేవ్ ఉన్న సీఎంఆర్ ప్రాజెక్ట్స్, మణికొండలోని పంచవటి కాలనీలో ఐడెంటిసిటీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్ లోని భీమ్ స్పేస్ ఎల్ఎల్పి కార్యాలయాల్లో సోదాలు జరిపారు. అక్కడ సిట్ అధికారులు ఊహించని పరిణామం ఎదురైంది. భీమ్ స్పేస్ బోర్డు ఉన్న ఆఫీసులో ఇషా ఇన్ఫ్రా పేరుతో మరో సంస్థ నడుస్తుంది. అది లిక్కర్ స్కామ్ లో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీగా అనుమానించి రికార్డులు పరిశీలించడంతో అందులో డైరెక్టర్లుగా మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, ఒంగోలుకు చెందిన ప్రద్యుమ్న పేర్లు ఉన్నట్లు తేలింది. జైలు గదిలో 8 ఫ్యాన్లు. జైలుకు వచ్చిన
మూడో రోజు నుంచే కూలర్, ఇంకా మినరల్ వాటర్, మంచం, టేబుల్, కుర్చీలు, దుప్పట్లు మార్చడానికి టేబుల్, కుర్చీలు, గది శుభ్రం చేయడానికి ఖైదీలు, దోమలు రాకుండా కిటికీలకు దోమతెరలు. మద్యం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో సకల మర్యాదలు జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాలకు మించి అధికారులు సేవలు కల్పిస్తున్నారు. వారంలో ఆదివారం తప్ప మిగతా 6 రోజులు కుటుంబీకులు, స్నేహితులు, న్యాయవాదులను మిథున్ రెడ్డి కలుస్తున్నారు. మిథున్ రెడ్డికి చేస్తున్న సేవలు వింటే జైలా అత్తారిలా అని ఆశ్చర్యపోతారు. మిథున్ రెడ్డికి ఏమైనా కావాలంటే మాపై అధికారులకు చెప్పొద్దని, తనకు చెబితే తాను చేస్తానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో జైలు ఉన్నత స్థాయి అధికారి అన్నారు. దీన్ని బట్టి జైలులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డ్రైవర్ను చంపి ఇంటికి శవాన్ని డెలివరీ చేసిన కేసులో వైసీపీ నేత అనంతబాబు రిమాండ్లో ఉన్నప్పుడు ఇలాగే సకల మర్యాదలు జరిగాయి. ఇక జైలులో ములాఖాతుల విషయంలో 2 విధాలు అనుసరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబ సభ్యులు నిందితుడితో డిప్యూటీ సూపరింటెండెంట్ గదిలో కూర్చొని మాట్లాడవచ్చు. మిగతా వాళ్లకు ఇనుప సెల్ ద్వారా అనుమతి ఉంటుంది. ఇప్పుడు మిథున్ కు ఏకంగా సూపరింటెండెంట్ గదిలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారు. మిథున్ తో ఎవరైనా ములాఖాతులో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గది దగ్గరకు ఎవరిని రానివ్వడం లేదు. అక్కడ ఫోన్లో మాట్లాడుకున్నా బయటకు తెలిసే అవకాశం లేదు. ఉన్నతాధికారులు హెచ్చరించిన సూపరింటెండెంట్ పెడచెవిన పెట్టారని సమాచారం. ములాఖాతుకు వచ్చిన వైసీపీ నేతలను జైలు డిప్యూటీ వార్డర్ స్థాయి అధికారి మొదటి గేటు నుంచి మెయిన్ గేట్ వరకు సాధారణంగా తీసుకువెళ్తున్నారు. ఇక మిథున్ జైలుకు వచ్చి 46 రోజులైంది. సెలవులు పోను 36 రోజుల్లో 24 ములాఖాతులు ఇచ్చారు. లీగల్ ఇంటర్వ్యూలు మినహా ఫ్యామిలీ ములాఖాతులకు ఒక్కోదానికి గరిష్టంగా 3 అనుమతి ఉంటుంది. వీటి ద్వారా స్నేహితులు ఎక్కువగా ఆయన కలిశారు. తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 సార్లు, భార్య 4 సార్లు, కొడుకు సోదరి పిఏ 2 సార్లు చొప్పున, తల్లి, బావమర్ది, మామ, కజిన్ ఒక్కోసారి, అడ్వకేట్ 5 సార్లు మిథున్ను కలిశారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కు సిబిఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీష్ రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములిచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకొని పార్టీకి నష్టం చేయాలన్న కుట్రతోనే పార్టీ ఫండ్ కాకుండా ఆయన సొంత డబ్బులు ఇచ్చారన్నారు. ఆ ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, వారికి ఇబ్బంది కలిగించే ఉద్దేశం లేదు కాబట్టి వారెవరన్నది బయటపెట్టనని చెప్పారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ ఒక వ్యక్తికి 60 లక్షలు ఇచ్చారని, అతనే తనకి విషయం చెప్పారని అన్నారు. అత్యధిక ధనదాహం ఉన్న సంతోష్ రావు ఏకంగా అడవులను కొట్టేయాలని చూశారని, ప్రభుత్వం హరితహారం చేపడితే ఆయన గ్రీన్ ఛాలెంజ్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నాన్న జాగ్రత్త, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని ఆక్రమించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండని తండ్రి కేసీఆర్ ను హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్, సంతోష్ల అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, హరీష్ ఒకే విమానంలో ప్రయాణం చేసిన విషయం నిజం కాదా అని కవిత ప్రశ్నించారు. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య బంధం పెరిగిందని, తాను చెప్పేది తప్పైతే హరీష్ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే తనపై కుట్రలు మొదలయ్యాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను కేసీఆర్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపుతున్నట్లు కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు తాను, కేసీఆర్, కేటీఆర్ కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని ఆరోపించారు. ఇక తమ కుటుంబం విచ్ఛిన్నమైతే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే మొదట తనను బయటకు పంపారని, రేపు రామన్నకు కూడా ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. 6 అడుగుల బుల్లెట్ స్వార్థం వల్లే ఈ రోజు నాకు గాయమైంది, రేపు రామన్నకు, మరో రోజు నాన్నకు ప్రమాదం తప్పదు అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అన్నట్లే జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నానని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు.
ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్ళను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీలో నూతన యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్న లక్షల కోట్ల సొమ్ము పంపకం కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టిందని బావ అన్న చెల్లి కత్తులు బల్లెలతో పొడుచుకుంటున్నారు. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్లు వాళ్ళు కొట్టుకుని మా పేర్లు తీసుకొస్తున్నారు. 2023 డిసెంబర్లోనే బీఆర్ఎస్ అనే కాలనాగును తెలంగాణ ప్రజలు కొట్టి చంపారు. ఆనాడే చచ్చిన దాన్ని మళ్లీ నేను చంపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అవినీతి సొమ్మును పంచుకోవడంతో వచ్చిన విభేదాలనే కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అవినీతి పరులను బీజేపీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షులు కార్యదర్శుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ఏమీ తేల్చకుండా 20 నెలలు తాత్సారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కు తప్పించుకునే అవకాశం కల్పించిందని రామచంద్రరావు అన్నారు. అవినీతులు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములు లాంటివని విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల వాయిదా కోసం హైకోర్టులో పిటిషన్ వేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోసం అసెంబ్లీ తీర్మానం చేసిన కాంగ్రెస్ హైకోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా బీఆర్ఎస్ కు సహకరిస్తోందన్నారు. బీఆర్ఎస్ స్కామ్లు నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ టీం పూర్తిగా విఫలమైందన్నారు. కాళేశ్వరంతో పాటు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, గొర్రెల పంపిణీలో స్కామ్ కేసులను కూడా సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలన్నారు. ఇటీవల వరదల్లో కామారెడ్డితో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ కూడా కొట్టుకుపోయిందని సంజయ్ అన్నారు. దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. పేదలు మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబులు కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. దీంతో ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న పన్ను రేట్లలో 5, 18% పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదని పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడమే లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. లోతుగా సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామని మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నిర్మలా తెలిపారు. పన్ను స్లాబులను 2కు తగ్గిస్తున్నామని, ఇకపై 5%, 18% పన్ను రేట్లు ఉంటాయని, ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు చాలా వరకు తగ్గుతాయన్నారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. హానికర వస్తువుల కేటగిరీలోనూ పాన్ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయని చెప్పారు. దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలా చెప్పారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీల ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని, మానవ శ్రమ అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీతో 16,398 కోట్లు వసూలు చేసింది. ఇందులో జీవిత బీమా నుంచి 8,135 కోట్లు, ఆరోగ్య బీమా నుంచి 8,263 కోట్లు వచ్చాయి. నిమజ్జనోత్సవం దగ్గర పడుతుండటంతో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం ఎక్కడ చూసినా గణపతి వద్దకు వచ్చే భక్తులే కనిపించారు. ఎంఎంటీఎస్ మెట్రో రైలు వచ్చినప్పుడు అందులో నుంచి 100 మంది దిగి గణపతి వద్దకు వస్తుండడం కనిపించింది. వినాయకుడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లో రద్దీ విపరీతంగా ఉండడంతో తోపులాట జరిగింది. దర్శనానికి వీఐపీలు వచ్చిన సమయంలో క్యూ లైన్లో వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీతో పాటు ఎండ ఎక్కువగా ఉండడంతో బుధవారం దాదాపు 12 మంది సొమ్మసిల్లి పడిపోయారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని, గత కొంతకాలంగా నడుస్తున్న వాదనకు ఈ పరిణామం బలం చేకూర్చే విధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లే బీజేపీకి మెజార్టీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే అజెండాతో మొదలైన ఈ రహస్య అవగాహన గుట్టు ఇప్పుడు కవిత చెప్పిన మాటల ద్వారా బయటపడిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇక కాళేశ్వరం వ్యవహారంలో సీబీఐ విచారణ మొదలైతే అవినీతి రహస్యాలు బయటపడకుండా బీజేపీని మేనేజ్ చేసుకోవడం బీఆర్ఎస్ కు చాలా అవసరమని, ఈ విషయంలో తమకున్న అడ్డంకులను తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను బయటపెడుతున్న కవితను సస్పెండ్ చేశారనే చర్చ జరుగుతుందన్నారు. అసలు వాదన వినకుండా ఆమె మాటల్లో నిజమెంత ఉందో తెలుసుకోకుండా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య భవిష్యత్తులో జరగబోయే సీక్రెట్ ఒప్పందాలకు అవరోధాలు రావచ్చనే భయంతోనే బీఆర్ఎస్ అధిష్టానం ఆమె అడ్డంకిని తొలగించుకొని తన వ్యూహం ప్రకారం మార్గం సుగమం చేసుకుందేమోననే అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో 5 సహకార సంఘాలు ముందంజలో ఉండగా వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు విశాల సహకార పరిపతి సంఘం ఉండడం గర్వంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. పాలకోడేరు సహకార సొసైటీ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తపల్లి నాగరాజు అభినందన సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ హాజరయ్యారు. 109 సంవత్సరాల క్రితం కట్టిన భవనం ఎంత పటిష్టంగా ఉందో బ్యాంకు కూడా అంతే పటిష్టంగా ఉండడం నిజంగా గొప్ప విషయమని రఘురామరాజు అన్నారు. కూటమి ప్రభుత్వానికి బీటులు వెయ్యాలనుకున్న వాళ్లు వాతలు పెట్టుకుంటున్నారని, అభినందన సభకు ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, పీతల సుజాత, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి హాజరై సొసైటీ సభ్యులను అభినందించారు. సకాలంలో రైతులకు కావలసిన ఎరువులను, పురుగు మందులను అందిస్తూ రాష్ట్రంలో సహకార సంఘాలలో ముందంజలో ఉందన్నారు. సింహాచలం అప్పన్న స్వామిని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం దేవస్థాన అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినేదరావు గౌరవనీయ అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, వేద పండితులు, నాదస్వర బృందం కలిసి సంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అశోక్ గజపతిరాజు దంపతులు ముందుగా స్వామివారి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసి అనంతరం బేడ మండప ప్రదక్షిణ నిర్వహించారు. ఆ తరువాత అంతరాలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి వారికి ఆశీస్సులు అందించారు. వేద పండితులు అశోక్ గజపతిరాజు దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. వేద ఆశీర్వచనం అనంతరం సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినేదరావు దేవస్థానం తరపున వారికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక ప్రసాదాలు అందజేశారు. అశోక్ గజపతిరాజుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు గణబాబు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన మార్గంలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చేసిన సిఫారసులను తిరుమల తిరుపతి దేవస్థానం ఏ మేరకు అమలు చేసిందో పరిశీలించేందుకు కమిటీ వేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, టీటీడీ, అటవీ శాఖ అధికారులు జాయింట్ యాక్షన్ కమిటీ నివేదిక సమర్పించిందని గుర్తు చేసింది. అందులో భక్తుల రక్షణ గురించి దీర్ఘకాలిక, స్వల్పకాలిక సిఫారసులు చేసిందని పేర్కొంది. ఇవి ఏ మేరకు అమలు చేస్తారో పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఈ ఏడాది నవంబర్లో జాయింట్ యాక్షన్ కమిటీకి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈలోగా సిఫార్సులు అమలుకు చర్యలు తీసుకోవాలని టీటీడీకి స్పష్టం చేసింది. మరోవైపు చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 లక్షల పరిహారం అందజేసే విషయాన్ని పరిశీలించాలని టీటీడీకి హైకోర్టు సూచించింది. అదనపు పరిహారం చెల్లించడం వల్ల టీటీడీ ఖజానాపై పెద్దగా ప్రభావం పడదని, చిన్నారి తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చితం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం కళ్యాణ మండపం నందు స్నపన తిరుమంచనం, శాతుమొర ఆస్థానం చేపట్టారు. బుధవారం సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధిలో పవిత్ర సమర్పణ చేపడతారు. అనంతరం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, మాడ వీధుల్లోని శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెదజియర్, శ్రీ చిన్నజియర్లు, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ విఆర్ శాంతి,
ఏఈఓ శ్రీ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్, ఆలయ ఇన్స్పెక్టర్స్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఫోరం వ్యవస్థాపకులు కనకమేడల వీరాతో పాటు సభ్యులు బీటీఎఫ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. 12 సంవత్సరాలుగా పార్టీ కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు ఫోరంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోరం వ్యవస్థాపకుడు కనకమేడల వీర 2013 సెప్టెంబర్ 3న ఫోరంను ప్రారంభించారు. కొద్దిమంది యువకులతో ప్రారంభమైన బెంగళూరు టీడీపీ ఫోరం కొద్ది కాలంలోనే వేలాది మంది సభ్యులు భాగమయ్యారు. ఎన్నికల సమయంలో ఓట్ల నమోదు ప్రక్రియ మొదలుకొని ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, బెంగళూరులో ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలను వారి సొంత గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం వరకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో ప్రజలు ఎక్కడా నిరసన తెలిపే పరిస్థితి లేని సమయంలో వేలాది మంది ఫోరం సభ్యులు బెంగళూరు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. బెంగళూరు టీడీపీ ఫోరం వరుస నిరసనలు సంచలనంగా మారాయి. వేలాది మంది ఐటీ ఉద్యోగులు కర్ణాటక రాజధానిలో తెలిపిన నిరసనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు ముందు చూపుతోనే తాము మంచి జీవితం గడుపుతున్నామని, ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటూ ఫోరం సభ్యులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ కోసం, తమ నాయకుడు కోసం, రాష్ట్ర బాగు కోసం పుష్కర కాలం పాటు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా బెంగళూరులో నివసించే తెలుగు ప్రజలకు ఏ అవసరమైనా ఫోరం సభ్యులు తోడుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరం సభ్యులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సవితితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోరం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. తనను ఇంట్లోకి రానివ్వాలంటూ ఓ కొడుకు తన తండ్రిని వేడుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన త్రినాథ్ అనే యువకుడు సింగపూర్లో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాడు. గత ఏడాది జరిగిన ప్రమాదంతో అతడి 2 కాళ్లు చచ్చుబడిపోవడంతో 9 నెలలు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సొంతింటికి చేరుకున్నాడు. వీల్ చైర్తో ఇంటికి వచ్చిన త్రినాథ్ను తన తండ్రి, తమ్ముడు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆవేదన వ్యక్తం చేశాడు. 2 రోజుల నుంచి వీల్ చైర్పై ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నట్లు త్రినాథ్ తెలిపాడు. అతడి పరిస్థితిని చూసిన స్థానికులు ఆ యువకుడికి అల్పాహారం అందజేశారు. ప్రస్తుతం నడుము పనిచేయని పరిస్థితిలో ఉన్న త్రినాథ్ను చూసి గ్రామస్తులు, స్థానికులు చలించిపోయారు. విషయం స్థానిక ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణకు తెలియడంతో త్రినాథ్కు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా త్రినాథ్ తండ్రి నాగేశ్వరరావు మాత్రం తమకు ఆస్తి వివాదాలు ఉన్నాయని, అందువల్ల ఇంట్లోకి రానివ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పెద్దలు నచ్చజెప్పడంతో బాధితుడిని తన ఇంట్లోకి తల్లిదండ్రులు తీసుకువెళ్లడంతో కథ సుఖాంతమైంది. తమ పొలాలకు వెళ్లేందుకు ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు నిర్మించాలని జంగారెడ్డిగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవేను రైతులతో కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు, తహసీల్దార్ శివాజోజీ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. హైవే నిర్మాణం మొదలుపెట్టే సమయంలో తమ పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైవే నిర్మాణం పూర్తయ్యాక తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. హైవే నిర్మాణం వలన తమ పొలాలు పోయాయని, కనీస నష్టపరిహారంలో కూడా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. అధికారులు స్పందించి తమ పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మిగిలి ఉన్న నిర్మాణ పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో సహా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తూ ఉండడంతో నది పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైకి, ఇళ్లలోకి వరద నీరు పోటెత్తుతున్నాయి. నిరంతర వర్షాలకు గురుగ్రామ్ గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్న ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్కును దాటి ఉప్పొంగింది. ఎన్సీఆర్ ప్రాంతంలో నదికి ఇరువైపుల లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో యమునా తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు వరద హెచ్చరికను జారీ చేశారు. దేశ రాజధానిలో భారీ వరదలు పోటెత్తే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సహాయక శిబిరాలను తరలించారు. ప్రభుత్వం వరద బాధితులకు సహాయక శిబిరాల్లో తగిన ఏర్పాట్లు చేసింది. ఉత్తరాదిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ వర్షాలకు జమ్మూలోని చినాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుల్గామ్, పూంచ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉద్ధంపూర్లో ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వరదల కారణంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భారత్ రష్యా బంధంపై పాక్ ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో రష్యాకున్న అనుబంధాన్ని తాము గౌరవిస్తామంటూనే ఇస్లామాబాద్తోనూ మాస్కో బంధం బలపడాలని కోరుకుంటున్నామంటూ మనసులో మాట బయటపెట్టారు. చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆయన చర్చలు జరిపారు. పుతిన్ను డైనమిక్ లీడర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా గాజువాకలో గంట నుంచి గంటన్నర సమయంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5.4, వేంపాడులో 4.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.